ఆయన్ని ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ ఏం జరిగింది? దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా, సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ముందుగా మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. మన దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్యక్రియలు జరిగించే దేవుడు. గత సంవత్సర కాలంగా ఎల్ షదాయ్ చర్చ్ హైదరాబాద్ ద్వారా, ఆశ్చర్యకరుడైన టీవీ కార్యక్రమం ద్వారా, అదే రీతిగా ఎల్ షదాయ్ ప్రేయర్ టవర్ ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు జరిగించాడు. వాటిలో కొన్ని మాత్రమే ఈరోజు మీ ముందుకి సాక్ష్యరూపంగా తీసుకుని వస్తున్నాం. మరి ఈ సాక్ష్యాలు మీరు వీక్షించి ఇంకా మీరు విశ్వాసంలో బలపడి దేవుని యొద్ద నుంచి ప్రతి ఆశీర్వాదాన్ని కూడా మీరు త్వరలో పొందుకొందురు గాక. ఆమెన్. ఆశ్చర్యకరుడు యేసు, అద్భుతకరుడు క్రీస్తు. హలో అండి, ప్రెజలాడ్ అందరికీ. నా పేరు రాజేష్ అండి, మధ్యలక్కవరం రాజుల దగ్గర. నేను హైదరాబాద్ చిన్న కొత్తలో ఈ సంఘానికి రావడం జరిగింది. అప్పుడు నాది చిన్న టెస్ట్ మనీ కూడా ఒకటి ఉందండి. నేను హైదరాబాద్ వచ్చి 1 మంత్ జాబ్ కోసం చాలా కష్టపడ్డాను, బట్ ఎక్కడ జాబ్ దొరకలేదు. నేను ఈ సంఘానికి వచ్చి అన్న ద్వారా ప్రేయర్ చేయించుకుని సండే వచ్చాను. నేను ప్రేయర్ చేయించుకుని నాకు వెనస్డే కల్లా జాబ్ వచ్చిందండి. వెళ్ళాను ఇంటర్వ్యూ. ఆ రోజు నాకు జాబ్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మేము లాస్ట్ ఇయర్ నవంబర్లో ఫస్ట్ యానివర్సరీకి వచ్చాము. అప్పుడు నా వైఫ్ 6 months బేబీ క్యారింగ్ ఉండే. సో మేము అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ బేబీ హార్ట్ నాట్ విజిబుల్ అని చెప్పారు. మార్చ్ 1st మా వైఫ్కి డెలివరీ అయింది. ఆంటీ అన్నకి మెసేజ్ చేశారు. సో అన్న రెస్పాండ్ అయ్యి మా కోసం ప్రార్థన చేశారు. అలాగే మా గురించి రెగ్యులర్గా ప్రేయర్లో పెట్టారు. డెలివరీకి వెళ్ళే ముందు కూడా మేము అన్నకి కాల్ చేసి ప్రేయర్ చేయించుకోవడం జరిగింది. సునీతన్న ప్రేయర్ చేశారు. మా వైఫ్కి నార్మల్ డెలివరీ అయింది. మాకు బాబు పుట్టాడు. మా గురించి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాము. ప్రైజ్ ది లార్డ్. సునీతన్న అండ్ జ్యోతి సిస్టర్. నేను సందీప్ కుమార్ మాట్లాడుతున్నాను, యునైటెడ్ కింగ్డమ్ నుంచి. మాస్టర్స్ చేయడానికి వచ్చాను ఇక్కడికి. ఆల్మోస్ట్ 9 months అవుతుంది ఇక్కడికి వచ్చే ముందు జనవరిలో నేను ఎల్ షదాయ్ ప్రేయర్ టవర్స్కి వచ్చాను. అక్కడ మా పెద్దమ్మ గారు వర్క్ చేస్తున్నారు. ఇట్లా నేను వెళ్తున్నాను అని చెప్పగానే పెద్దమ్మ ఉండి సునీతన్న కన్వే చేశారు ఇట్లా వెళ్తున్నారని. ఇంకా సునీతన్న ఎటువంటి సెకండ్ థాట్ లేకుండా మన ఎల్ షదాయ్ ప్రేయర్ టవర్స్కి రామని చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి మొత్తం ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సునీతన్న గారు వచ్చారు. మా కోసం గాస్పెల్ చెప్పి ప్రేయర్ చేసి మాకు సెండ్ ఆఫ్ ఇచ్చారు. అలానే ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత కూడా మా కోసం ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. అలా నేను ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను సునీతన్నకి. ఇట్లా పార్ట్ టైమ్స్ అనేవి కొద్దిగా డిఫికల్ట్గా ఉన్నాయి, ప్రేయర్ చేయండి. అలానే యాజ్ వెల్ నా ఎడ్యుకేషన్ కోసం కూడా ప్రేయర్ చేయమని చెప్పాను. చేశారు. సునీతన్న ప్రేయర్ చేశారు. అలానే నేను బిలీవ్ చేశాను దేవుళ్ళు. వితిన్ 3 months నాకు పార్ట్ టైం వచ్చింది. అలానే నాకు మేకే సెమిస్టర్ అయిపోయింది. మంచి రిజల్ట్తో నేను బయటపడ్డాను. అలానే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అంతా చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు చేసిన మేలకై, ఆయన చూపిన కృపకై ఆ దేవునికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గడిచిన కాలంలో దేవుడు నా పట్ల జరిగించిన గొప్ప కార్యములను బట్టి, మేలులను బట్టి మీకు సాక్ష్యపూర్వకంగా ఆ మేలులను మీకు తెలియజేస్తున్నాను. ఏమిటంటే హైదరాబాద్ ఎల్ షదాయ్ సంఘమునకు నా ప్రార్థన అవసరం ఇవ్వడం జరిగింది. నా ఎగ్జామ్స్ నిమిత్తము ప్రార్థనను కోరి ఉన్నాను. దైవజనులు మరియు ఆ సంఘము నా కోసం ప్రార్థించి ఉన్నారు. దేవుడు వారి ప్రార్థన, వారి విజ్ఞాపన, నా ప్రార్థన కూడా ఆలకించి విజయవంతంగా నాకు ఫలితాన్ని అనుగ్రహించినాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే అన్ని ఫైనల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా క్లియర్ చేయడానికి దేవుడు కృప చూపించినాడు.
అందుని బట్టి ఆ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రార్థించిన మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ దేవుడు చేసిన మేలులకి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇచ్చిన సాక్ష్యం ముగిస్తున్నాను. దేవుని స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నా పేరు ఆశాజ్యోతి. భయంకరమైన బంధకాల్లో ఉన్న నన్ను వాడు దేవుడు ముట్టి స్వస్థత ఇచ్చారు. ఎల్షదాయ్ చర్చికి ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చాను. సునీత్ అన్న జ్యోతక్క కూడా ఎంతో ప్రేయర్ చేశారు. ఫాస్టింగ్ ప్రేయర్ కూడా మా గురించి ప్రార్థనలు పెట్టారు. అదేవిధంగా కరోనా టైంలో కూడా చాలా హెల్ప్ చేశారు సునీత్ అన్న. నుంచి విడుదలైంది. గోడలు పట్టుకొని నడుచుకుంటూ వచ్చేదాన్ని. నడుము నొప్పి స్వస్థత, నడుముకు బెల్ట్ పెట్టుకుంటేనే నడిచేదాన్ని. అట్లాంటిది ఇప్పుడు బెల్ట్ కూడా లేదు. సునీత్ అన్న ప్రార్థన వల్ల దేవుని కృపను బట్టి మరి ఎంతో హెల్త్ ప్రాబ్లం కూడా నాకు కుంటుకుంటూ నడిచేదాన్ని. అలాంటిది దేవుడు నాకు మంచి స్వస్థతలు ఇచ్చిన మరి సునీత అన్న ప్రార్థన ద్వారా అదే దేవునికి స్తోత్రం. దేవుడు నాకు ఈ హెల్త్ ప్రాబ్లం తీసేసినందుకు దేవునికి స్తోత్రం. భయంకరమైన బంధకాల్లో ఉన్న నన్ను విడుదల చేశాడు. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్. నా నేమ్ చేసి అండ్ నా టెస్టిమనీ వచ్చేసి నేను ఎల్షదాయ్ ప్రేయర్ టవర్ జాబ్ రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది. సో దేవుడు అద్భుతకార్యంగా మంచి జాబ్తో నేను ప్లేస్ చేసినాడు. అంతేకాకుండా మరి ముఖ్యంగా సండే కోసం నేను ప్రేయర్ చేసుకున్నప్పుడు అండ్ మీరు నా కోసం ప్రేయర్ చేసినప్పుడు అండ్ ఉన్నత అధికారులతో గాడ్ మాట్లాడి అండ్ మా కో-ఫౌండర్స్తో కూడా గాడ్ మాట్లాడి అండ్ సండే హాలిడే ఇవ్వడం జరిగింది. అండ్ గాడ్ మంచి హైట్తో నన్ను ప్లేస్ చేసినాడు. థ్యాంక్ యూ సునీత్ అన్న అండ్ థ్యాంక్ యూ జ్యోతక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 2016లో నేను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో సూన్ ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్ టు పర్సీవ్ మై మాస్టర్స్ ఇన్ అమెరికా. సో యూఎస్కి వెళ్ళాలని చాలా ఆశ ఉండే నాకు. దాని తర్వాత డ్యూ టు సమ్ సర్కమ్స్టాన్సెస్ నేను జాబ్ చేయాల్సి వచ్చింది. జాబ్లో జాయిన్ అయిపోయాను. సో ఏమైంది నాన్న చెప్పండి అంటే మా వైఫ్ చెప్పింది అనమాట. సో ఇట్లా అయిందన్న, 3 times ట్రై చేసాము, రిఫ్యూజల్ అయిపోయింది వీసా, అసలు డిప్రెషన్లో ఉన్నాం అది ఇది అంటే అన్న ఒకటే మాట అన్నాడు, నువ్వు ప్రయత్నిస్తున్న మార్గము తప్పు, ఆపేసి అని అన్నాడు. నీ వైఫ్ ద్వారా నువ్వు యూఎస్ వెళ్తావు, ఇది ఒకటే మార్గం ఉందని చెప్పి అన్నాడు. సో అది అయిపోగానే మొన్న 12th Marchకి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను. 4th time నా వీసా అప్రూవ్ అయింది వితౌట్ ఆస్కింగ్ ఎనీ క్వశ్చన్. దిస్ టైమ్ ఆల్సో దే జస్ట్ సా మై వెడ్డింగ్ సర్టిఫికేట్ అండ్ వెడ్డింగ్ పిక్చర్స్. ఇవి చూసి వీసా అప్రూవ్ చేశాడు. సో అన్న స్టుడ్ యాజ్ అ బ్యాక్ సపోర్ట్ ఫర్ బోత్ ఆఫ్ అస్. నాకు నా వైఫ్కి ఎప్పుడు కాల్ చేసినా అవైలబుల్ ఉంటుండే. ప్రతి టైం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చెప్తుండే మీకు ఖచ్చితంగా వీసా వస్తుంది అని చెప్పేసి. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ అన్న ఫర్ దిస్ టైమ్. మై నేమ్ ఈజ్ యోనా. దిస్ ఈజ్ మై టెస్టిమనీ. 2022 డిసెంబర్లో నేను నా ఫ్యామిలీ తోటి అన్న దగ్గరకు రావడం జరిగింది. ఆ టైంలో నాది PG MSc బయోటెక్నాలజీ కంప్లీట్ చేశాను. చేసి నేను యూఎస్కి వెళ్ళడానికి IELTS కోచింగ్ తీసుకుంటున్నాను. యూఎస్లో PhD ఆర్ MS చేయడానికి IELTS కోచింగ్ తీసుకుంటున్నాను. అన్న దగ్గరకు వచ్చి అన్న నాకు ప్రేయర్ చేయండి, నేను ఇలా కోచింగ్ ఎండింగ్కి వచ్చాను, ఎగ్జామ్ ఉంది, నాకు టెస్ట్ ఉంది అని అంటే మా పేరెంట్స్తో అన్న డైరెక్ట్ చెప్పేశాడు, మీ బాబుకి గవర్నమెంట్ జాబ్ ఇస్తాడు దేవుడు అని చెప్పాడు. చెప్పినప్పుడు నేను ఇంటికి వెళ్ళినాక ఆలోచించాను, ప్రభా మరి నేను IELTS కోచింగ్ తీసుకొని అంటే నా ప్యాషన్ ఏమో బయటకు వెళ్ళాలని ఉంది, నేను ఏం చేయాలి ప్రభా అని అలా వెయిట్ చేశాను. కరెక్ట్ 1 year తర్వాత లాస్ట్ ఫిబ్రవరిలో డివైన్ కనెక్షన్ తోటి దేవుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నాకు ఇచ్చాడు. ఆ రోజు అన్న ప్రాఫిట్గా చెప్పాడు, అది ఈ ఇయర్లో దేవుడు నా జీవితంలో ఫుల్ఫిల్ చేశాడు. ఇండియన్ ఇమ్యునాలజికల్స్ లిమిటెడ్ గచ్చిబౌలిలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్లో దేవుడు నాకు ఒక డోర్ ఓపెన్ చేశాడు. తమ్ముడు సాక్ష్యం ఇది. అయితే ఆయన కువైట్కి వెళ్ళడానికి వీసా వచ్చింది. సాక్ష్యం చెప్పాడు, అందరికీ చాలామందికి తెలుసు. వచ్చినప్పుడు ఆయన మెడికల్ కోసం వెళ్ళాడు. చెన్నై వెళ్ళినప్పుడు అక్కడ మెడికల్ అవ్వలేదన్నమాట. చెన్నై వద్దని అన్న చెప్పారు. ఆయన అయితే అక్కడికి పెట్టుకుని వెళ్ళాడు. వెళ్ళడం ద్వారా అక్కడ మెడికల్ 2 సార్లు రిజెక్ట్ చేశారు. తర్వాత అన్నతో మాట్లాడితే అన్న అన్నారు, అక్కడ క్యాన్సిల్ చేసుకుని హైదరాబాద్లో పెట్టుకో, నువ్వు తప్పకుండా మెడికల్ అవుతాయి అని చెప్పారు. అప్పుడు ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. హైదరాబాద్లో పెట్టుకుంటే దేవుని మహాకృపను బట్టి మరి మెడికల్లో పాస్ అయ్యాడు. లాస్ట్ డేస్లో అనుకుంటా అన్నతో ప్రేయర్ చేయించుకున్నాడు. చాలా భయపడుతూ అన్న నాకు జాబ్ రావట్లేదంటే అన్న అన్నారు, ఈ మంత్లో నీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని అన్న చెప్పారు. అలానే చెప్పినట్టుగా మరి ఫస్ట్ వీక్లో మరి వాడు జాయిన్ అయ్యాడు.
డ్రైవర్గా వెళ్ళాడు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడైతే ఏదైతే మా అన్నతో మాట్లాడిపించారో ఆ వాగ్దానం అంతా వాడి జీవితంలో నెరవేరింది. ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. 50,000 అబోవ్ సాలరీ తీసుకుంటున్నాడు. ఇంకా 1 month కాలేదు, కానీ దేవుడిచ్చిన మరి ఇక దేవుని బట్టి ప్రే చేసిన అన్నకు వందనాలు. దేవుడు నా పట్ల చేసిన గొప్ప కార్యం బట్టి దేవుని మహిమపరచడానికి దేవుడిచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మా పాప పుట్టిన 1 year తర్వాత నాకు మిస్క్యారింగ్ అయింది. అందులో ఏంటని నేను గమనించలేదు. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పారు. అదని పెద్దలా పట్టించుకోలేదు. దానివల్ల మొన్న లాస్ట్ 2 months కంటిన్యూస్గా బ్లీడింగ్ అవుతూనే ఉంది ఫైబ్రాయిడ్స్ వల్ల. ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల కంటిన్యూగా బ్లీడ్ అవుతున్న టైంలో హాస్పిటల్ చూపించినా కూడా తగ్గలేదు. ఆ మూమెంట్లో మా అక్కకి ఫోన్ చేసి చెప్పాను, అక్క ఇలాగా అంటే అక్క ఇక్కడ అందరికీ చేత ప్రేయర్ చేయించారు. పాస్టర్ గారు కూడా ప్రార్థన చేశారు. నిజంగా అందరి ప్రార్థన వల్ల, పాస్టర్ గారి ప్రార్థన వల్ల మరి తగ్గిపోయింది. హాస్పిటల్కి వెళ్తే అసలు ఒక హాస్పిటల్ అయితే ఆపరేషన్ చేయాలి అన్నారు, లాప్రోస్కోపీతో 1 lakh దగ్గర పెట్టుకోండి ఆపరేషన్ చేస్తామన్నారు. ఒకవేళ చేసినా కూడా ప్రాబ్లం రిపీట్ అవుతుంది చెప్పలేమన్నారు. మరి ఆ మూమెంట్లో మరి ప్రేయర్స్ వల్లే నిజంగా ఎటువంటి ఆపరేషన్ లేకుండా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. దేవుని నామం స్తోత్రములు. లాస్ట్ ఇయర్ 2023 December 2 మా మదర్కి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అండ్ బిఫోర్ 4 days చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. బట్ మేము చాలా డాక్టర్స్ చూపించాం, బట్ ఓన్లీ బీపీ వల్ల ఆ సిమ్టమ్స్ ఉన్నాయి అని చెప్పి లైట్ తీసుకున్నారు. అండ్ ఆల్మోస్ట్ కోమాకి వెళ్ళే స్టేజ్లో నేను మళ్ళీ వేరే హాస్పిటల్ సెకండ్ ఒపీనియన్ తీసుకున్నాము. సో అప్పుడు స్కాన్ చేస్తే ఆల్మోస్ట్ 4 days లేట్ చేసినందుకు 4 mm వరకు బ్లడ్ అనేది మొత్తం బ్రెయిన్లో స్ప్రెడ్ అయిపోయింది. సో మాకు వేరే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునే సిచ్యువేషన్లో కూడా లేము. అట్లీస్ట్ కర్నూలు ఆర్ హైదరాబాద్ తీసుకొచ్చే సిచ్యువేషన్లో లేము. కంటిన్యూస్ మెడిసిన్ ఇస్తూనే ఉన్నారు అమ్మకి. ఒక 2 days మెడిసిన్ ఇచ్చారు. బట్ స్టిల్ మాకు ఇచ్చిన హోప్ ఏంటంటే ఓన్లీ 20% వీ క్యాన్ గివ్, 80% వీ కాన్ గివ్. మీరు దేవుడి పైన హోప్స్ పెట్టుకోండి, వీ కాన్ డూ ఎనీథింగ్ అన్నారు. అప్పుడు నేను సునీత్ అన్నకి కాల్ చేశాను. అండ్ అన్న చాలా హ్యాపీగా, చాలా ఏం కాదమ్మా, డెఫినెట్గా మీరు వస్తారు, మీ మమ్మీకి చాలా మంచిగా అయిపోద్ది, దీని గురించి ఖచ్చితంగా సాక్ష్యం చెప్తారు అన్నారు. సో ఐఎమ్ హియర్. ఆ రోజు అన్న నాకు చెప్పిన మాట ఏంటంటే, మరణశైలిలో నుండైనా లేవనెత్తువాడు మన దేవుడు. సో మీరు ఇది గుర్తుపెట్టుకొని ప్రేయర్ చేయండి అన్నారు. నేను నైట్ అంతా మా మమ్మీ కోసం ప్రతిరోజు ప్రేయర్ చేశాను. అండ్ ఆఫ్టర్ 3 days మా మమ్మీ డిశ్చార్జ్ అయిపోయింది. సో ఇట్ వాజ్ ఎ గ్రేట్ థింగ్ టు మీ. దేవుడు మా పట్ల చూపించిన ఈ కృపని బట్టి మమ్మల్ని స్వస్థత చేసినందుకే కృతజ్ఞతా స్తోత్రములు చెల్లిస్తున్నాను. అయితే నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, కరెక్ట్గా 1 month బ్యాక్ 11th night మా ఫ్యాక్టరీ మొత్తం కంప్లీట్గా ఫైర్ యాక్సిడెంట్ వల్ల ఆల్మోస్ట్ ఆల్ స్మాష్ అయిపోయింది. అంటే కంప్లీట్గా దాదాపుగా ఒక 50,000 SFT ఉన్న ఏరియా అంతా కూడా కంప్లీట్గా ఎక్కడదక్కడ బర్న్ అయిపోయింది. కరెక్ట్గా 10th night, అంటే వేకుంజామున 10th వేకుంజామున 2 అట్లా జరిగింది. years కష్టపడి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీ అనమాట హైదరాబాద్లో, మన పెస్టిసైడ్ కంపెనీలలో చాలా మంచి కంపెనీ కూడా, పేరు కూడా చాలా పెద్ద పేరు కంపెనీకి కూడా. దాదాపు 8 states ఉంది బిజినెస్ మనకి. 10th night నేను 10:30 దాకా కూడా ఆ ఫ్యాక్టరీలోనే ఉన్నాను. సీజన్ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ వాళ్ళు 25 కోట్ల స్టాక్ ఉంది. మొత్తం ఆ గోడాను ఈ గోడ, అంటే ఈ ఫ్యాక్టరీలోనూ ఆ ఫ్యాక్టరీలో మొత్తం కంప్లీట్గా మొత్తం ఫుల్ స్టాక్ ఉంది. అంటే కాలు తీసి కాలు పెట్టలేనంత స్టాక్ ఉంది. 2ంటికి మా ఇంకొక డైరెక్టర్ ఉంటాడు ప్రభు అని, అతను ఫోన్ చేసి, అన్న కంప్లీట్గా ఫ్యాక్టరీ కాలిపోతుంది, డ్రమ్స్ అన్ని పేలిపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు, నువ్వు తొందరగా వచ్చే అన్నాడు. నాకు కాసేపు అర్థం కాలేదు, నేను చిన్నదేమో అనుకున్నాను. కానీ పక్కన వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే అసలు అది చాలా విపరీతమైనటువంటి, అంటే ఎందుకంటే ఫుల్ స్టాక్ ఉంది. కంప్లీట్గా కార్టూన్ బాక్సెస్ కావచ్చు, ప్యాకింగ్ మెటీరియల్ కావచ్చు, దాదాపు ఇవన్నీ ఫ్లేమబులే, అంటే కాగితంతో తయారు చేసినవి ఫ్లేమబులే.
దాంట్లో ఉండే సాల్వెంట్స్ కూడా ఫ్లేమబుల్. ఆ టైంలో ఫ్యాక్టరీలు ఎవరు లేకపోవడం వల్ల కూడా అది స్టార్టింగ్లో చిన్నగా ఉంటే అది క్లోజ్ చేసేవాళ్ళం తొందరగానే. అన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫైర్ ఎగ్జాస్టర్స్ అన్నీ ఉన్నాయి. బట్ ఎవరు మనుషులు లేకపోవడం వల్ల అది స్ప్రెడ్ అయిపోయి కంప్లీట్గా బర్న్ అయిపోయింది. దెబ్బకి 10 years నుంచి కష్టపడ్డటువంటి కష్టం అంతా ఒకేసారి కంప్లీట్గా నిప్పులో కాలిపోయింది. 2 days అయిన తర్వాత అయ్యగారు మా ఇంటికి వచ్చాడు, ఇంటికి రావడం జరిగింది. అమ్మగారు అయ్యగారు ఇద్దరు వచ్చారు. వచ్చి తెల్లారుజామున 3-4 దాకా నాతో మాట్లాడటం జరిగింది. అయితే ఆ మాటలు నన్ను చాలా బలపరిచాయి. దేవుడు ఆదరణకర్తలాగా అయ్యగారిని కూడా నా దగ్గరికి పంపించి దేవుడి మాటలు చెప్పాడు. చాలా ఆదరణ అనిపించింది. అప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే మళ్ళీ రీస్టార్ట్, ఇంకా బౌన్స్ బ్యాక్ అని రీస్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఒక చిన్న గోడాన్ని రెంట్కి తీసుకొని అన్ని మిషనరీ కూడా సమకూర్చి, అంటే దాంట్లో ఉన్నంత పెద్ద మిషనరీ కాదు, బట్ దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మిగతా చోట కొంత దగ్గర జాబ్ వర్క్, కొంత సొంతంగా. ఎందుకో నాకు దేవుడు ఖచ్చితంగా మన ఇల్లు మనకు ఉండాలి, మన స్థలం మనకు ఉండాలి, మనం మళ్ళీ కొత్త స్థలంలో స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా దేవుడు నన్ను నడిపించాడు ముందుకి. అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటంటే, నేను మొన్న మే నుంచి ఇప్పటి వరకు అయితే ఎంత స్టాక్ అమ్మానో ఈ నెల రోజు, అంటే మళ్ళీ స్టార్ట్ చేసింది జూలై 20వ తారీఖు తర్వాత స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఆల్మోస్ట్ 10-15 days అవుతుంది స్టార్ట్ చేసి. ఈ ఇయర్లో మొత్తం అమ్మింది ఎంత అయితే స్టాక్ ఉందో అంతకంటే ఎక్కువ స్టాక్ ఈ 15 రోజులు అమ్మాను. దేవుడు అంత ఫాస్ట్గా అంటే నా దగ్గర రూపాయి లేదు, ఏం చేయాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు. ఎందుకంటే బ్యాంక్ అతను ఏం చెప్తున్నాడు, సార్ ఇప్పుడు మేము ఏమి చేయలేము అంటున్నారు. ఇంకా వేరే వాళ్ళు ఎవరినైనా అడుగుదామంటే కూడా ఇచ్చేవాడు కూడా ఎందుకు ఇస్తాడు, వీళ్ళంతా అయిపోయింది కదా, రేపొద్దున మన డబ్బులు వస్తాయా రావని చెప్పి వాళ్ళు మెటీరియల్ కూడా ఇవ్వరు. అసలు ఎట్లా అయిందో మా ఎంప్లాయీస్ని నెక్స్ట్ డే రోజు పిలిపించి మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా చాలా బాగా బలంగా, సార్ మీరు నిలబడండి, మేము మీతో పాటు నిలబడతాం, ఖచ్చితంగా మార్కెట్లో మళ్ళీ తెస్తాము, మా డబ్బులు తెస్తాము, మీరు నిలబడి మాకు స్టాకులు ఇవ్వండి సార్, ఇబ్బంది ఏం లేదు అని చెప్పి వాళ్ళు కూడా చాలా ధైర్యంగా, అంటే దేవుడు అన్ని విషయాల్లో సమకూర్చి జరిగించాడు నా జీవితంలో. అయితే ఇంత దెబ్బ జరిగిన తర్వాత ఎవడు కూడా మళ్ళీ కోలుకోలేడు 100%. నేనైతే ఇది ఇప్పుడు మాత్రం, అంటే దేవుడు తన యొక్క మహిమను కనపరచడానికి ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఉన్నా లేకపోయినా నేనుంటే నీకు అన్నీ వచ్చేస్తాయి అని చెప్పేసి దేవుడు కొత్త దాన్ని ఇవ్వడం జరిగింది. మొత్తం కంప్లీట్గా మళ్ళీ కొత్త సెటప్, అదంతా కొత్త సెటప్. మీరు యూట్యూబ్లో చూసుంటే మా ఫ్యాక్టరీ అంతా ఓజో ఫ్యాక్టరీ అని చెప్తే అన్నీ యూట్యూబ్లో మీకు వీడియో కనపడుతుంది. చాలా పెద్ద ఫ్యాక్టరీ అనమాట, అంటే హ్యూజ్ కెపాసిటీ. ఆల్మోస్ట్ 1 dayకి మనం ఒక 50,000 liters ప్యాక్ చేయొచ్చు ఆ కెపాసిటీలో. ఇప్పుడు ఇది న్యూ అనమాట, లీజుకి తీసుకుంది. ఇది ఇండస్ట్రియల్ ఏరియాలో మళ్ళీ లీజుకి తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ప్లస్ బాటిల్ కూడా మళ్ళీ మార్చడం జరిగింది. అన్ని న్యూ చేంజెస్ తీసుకొచ్చి కంపెనీలో లాస్ట్ ఈ ఇయర్లో సీజన్ స్టార్ట్ కాకముందు, అంటే ఈ ఇన్సిడెంట్ జరగకముందు ఎంతైతే మనం సేల్ చేసామో అంతకంటే ఎక్కువ సేలు ఈ 15 రోజుల్లో చేయడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, లాస్ట్ సాటర్డే రోజు నాకు ట్యూబిక్టమీ ఆపరేషన్ అయింది. ఇది ఎలాగంటే చాలా రోజుల నుంచి ఈ ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను, కానీ కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని చేయించుకోలేకపోయాను. నేను టీఎక్స్ హాస్పిటల్లో వెబ్ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. అనుకోని రీతిగా 0 బిల్తో నాకు మొత్తం సర్జరీ కంప్లీట్ అయింది. సర్జరీకి వెళ్తున్నప్పుడే అన్నతో ప్రేయర్ చేసుకున్నాను. సర్జరీ సక్సెస్ఫుల్ అయింది, నాకు ఎటువంటి పెయిన్ లేదు. దేవుడు నాకు ఈమెయిల్ చేసినందుకు దేవునికి వేలాది వందనాలు. ఆమె గట్టిగా చప్పట్లు కూడా దేవుని అమ్మాయి ప్రధానం. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఆపరేషన్ దేవుడు జరిగించాడు, ఏ పెయిన్ లేకుండా. మరి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించిన విధానానికి దేవుడికి సమస్త మహిమ ఘనత చెల్లుగా. ఈ సాహిత్ నా చిన్న కుమారుడు 10th ICSE సిలబస్ ఉన్న 70.6%తో పాస్ అయ్యాడు. ఎగ్జామ్కి వెళ్ళే రోజు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను. నాకు అన్ని సబ్జెక్టులు ఓకే, కానీ తెలుగు ఫెయిల్ అవుతాడేమో అని నాకు భయం వేసింది. ఫోన్ చేసి, అమ్మ రిజల్ట్స్ వచ్చినాయి, పాస్ అయినాను అని, మార్క్ లిస్ట్ పంపించరా, వాట్సాప్లో పంపించరా అన్న. ఎందుకంటే వాడు నాకు భయం వేసింది. ఫస్ట్ నేను ఏం చూడలేదు, తెలుగు ఒక్కటి చూసిన. దేవునికి స్తోత్రం. తెలుగులో 72 మార్క్స్ వచ్చాయి తెలుగులో.
గట్టిగా చప్పలు కూడా దేవుడు నిజంగా తెలుగు పాస్ అయ్యాడంటే నాకు ఏమీ చూడలేదు. నేను తెలుగు ఒక్కటి చూసుకున్నా. ఫస్ట్ తెలుగు పాస్ అయినాడా, అమ్మయ్య దేవాస్తోత్రం అనుకున్నాను. ఈ బిడ్డ కొరకు పాస్టర్ గారు ఎంతో సంఘం అంతా, ఆంటీ కూడా ప్రేయర్ చేసేవాళ్ళు, బాబు ఎట్లా ఎగ్జామ్ రాశాడు, ఎప్పుడు రిజల్ట్స్ వస్తాయని. సంఘం అంతా ప్రార్థించినందుకు మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును. గట్టిగా చప్పలు కూడా. నేను ఇయర్ 10th ఎగ్జామ్స్ రాశాను, అది ఐసిఎస్సి బోర్డ్ ఎగ్జామ్స్. అందులో నేను తెలుగు సబ్జెక్ట్లో నేను చాలా వీక్ ఉన్నాను. కానీ పాస్టర్తో ప్రార్థన చేయించుకొని ఎగ్జామ్ రాశాను. 10th ఓవరాల్ పర్సెంటేజ్ 70.6 వచ్చింది. అలాగే తెలుగులో 72 మార్క్స్ వచ్చాయి. అందరి బట్టి దేవునికి వందనాలు. థ్యాంక్ యూ. ఈ సాక్ష్యం దేవుడు నాకు అనుగ్రహించిన నూతన ఉద్యోగం. లాస్ట్ బిఫోర్ వీక్, నేను 2 weeks బ్యాక్ నేను చెప్పాను. సో ఐ గోట్ ఎ న్యూ జాబ్. సో దేవుడు నాకు ప్రసాదించిన దానికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. అండ్ ఫర్దర్మోర్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు సునీత్ అన్న. ఎందుకంటే 2024 న్యూ ఇయర్ అప్పుడు డబుల్ రిచ్ చాయిస్ ఒక మెసేజ్ అయినప్పుడు అనే చెప్పాడు, దేవుడు ఈ సంవత్సరం మీకు కొత్త ఉద్యోగం ఇవ్వబోతుండ అనేసి. సో దాట్ ఈజ్ హ్యాపీన్ నౌ. అంటే ఐఎమ్ టెల్లింగ్ కదా, ఎల్షదాయిలో దేవుడు ఇక్కడ ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఇందాక మీరు అన్నారు కదన్నా, మనం ఒక స్టెప్ వేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి ఆ డెస్టినీ చూపిస్తాడు. అండ్ డబుల్ రిజాయిస్ ఎందుకంటే ఈ టైంలో, ఇంత క్రూషియల్ టైంలో జాబ్స్లో నాకు లాస్ట్ టైం 14.5% ఏదైతే ఇచ్చారో అది కలుపుకొని అడిషనల్ 40% హైక్తో ఇచ్చారు ఇప్పుడు నాకు. గట్టిగా సఫలు కూడా. అండ్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నుంచి జనరల్ మేనేజర్ క్యాడర్ వచ్చింది విత్ ఎ కార్ అండ్ అన్లిమిటెడ్ ఫ్యూయల్. గట్టిగా సఫలు కూడా. అండ్ ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్. ఈ 40 days ప్రేయర్స్, ఫాస్టింగ్ ప్రేయర్స్ వల్ల నేను చాలా బలపడ్డాను. అండ్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. We thank a lot our spiritual teachers. They teached us a lot. And అదే విధంగా నిన్న మార్నింగ్ పొద్దున్నే యాక్చువల్లీ వెరోనికా ఆడుతుంది, వచ్చి మా రూమ్లోకి వచ్చి ఆడుతుంది. ఆడేటప్పుడు మేము మామూలుగా ఆడుకుంటుంది కావచ్చు అని చెప్పేసి అనుకున్నాం. సడన్గా గాలి ఆడని సౌండ్స్ వస్తున్నాయి. అంటే నేను ఫుల్ స్లీప్లో ఉన్నా, నిద్రలో ఉన్నా. అమ్మాయి ఏమో ఏదో అరుస్తున్నట్టు అని లేచాను. లేవగానే అమ్మాయి గాలి ఆడినట్టు చూస్తుంది, కళ్ళు తేలేస్తుంది. కానీ అప్పటికి డౌట్ వచ్చింది, అమ్మాయి కాయిన్ తోటి ఆడే సౌండ్ అయితే వచ్చింది పడుకున్నప్పుడు. సో వెంటనే లేచి ఒకసారి అమ్మాయిని పైకి కిందకేసి తట్టంగానే కాయిన్ బయటపడ్డది. అదే కనుక కంటిన్యూ అయ్యి ఉంటే చాలా డేంజర్ అయ్యేది. బట్ థ్యాంక్ గాడ్ అమ్మాయిని కాపాడినందుకు, ఆ టైంలో నన్ను నిద్ర లేపినందుకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. March 9th ట్యూబెక్టమీ ఓపెన్ సర్జరీ అయింది. అది పెద్ద మైనర్ సర్జరీ ఏం కాదు, కానీ నాకు కొంచెం కాంప్లికేటెడ్ అయింది. అంటే సర్జరీ సరిగ్గా చేయలేదు నాకు. సో ఇంకా ఆ రోజు అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక ప్రాబ్లం వస్తానే ఉంది, తగ్గట్లేదు అసలు. నేను ఎవరితో అయినా ప్రార్థన చేయించుకోవాలని ఆలోచన కూడా నాకు రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే దేవుడు ఈ కార్యం నేనే త్వరపెడుతున్నా అని చెప్పి నాతో మాట్లాడారు. దేవా నువ్వే కదా చేసావు, నువ్వే తగ్గిస్తావులే అని నేనే ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. కానీ ఒక్కటని కాదండి, ప్రతిరోజు ఏదో ఒకటి. మా బాబు, చిన్న బాబు 1 year, వాడి నిద్రలో అసలు మామూలుగానే తన్నాడు. కానీ నాకు చాలా నొప్పి వచ్చింది ఆ రోజు. నేను హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా, కానీ నాకు వెళ్ళాలనిపించట్లేదు. దేవా నువ్వు చేసింది ఎందుకు, నాకు అసలు ఇంతెందుకు నేను బాధపడుతున్నాను, ఇంతెందుకు నేను ఇబ్బంది పడుతున్నా అని చెప్పి నేను ప్రార్థన చేసుకొని నేను వెళ్ళలే. ఆ రోజు నైట్ ప్రార్థన చేసుకుని అదే నొప్పితో భరిస్తూ పడుకున్నా. ఆ నెక్స్ట్ డే మా అత్తయ్య గారు వచ్చి పాస్టర్ గారికి చెప్పి నాకు ప్రార్థన చేయించారు. అప్పుడు వరకు ఉన్న నీరసము, అసలు ఓపిక లేదు లెగడానికి. నాకు అందులో యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి అసలు లెగలేని పరిస్థితి, నాకు చాలా ఎక్కువగా ఉంది ఇన్ఫెక్షన్. ఇంకా అసలు నేను లెగలేను, నేను ఇంకా నడలేకపోతున్నా. దేవా ఏంటో నేను రాంగ్ డిసిషన్ తీసుకున్నట్టున్నా, మరి నువ్వు మాట్లాడావని నేను అనుకున్నా. కానీ కొన్నిసార్లు మనకి దైవజనుడి ప్రార్థన ఎంత అవసరం అనేది నాకు దేవుడు ఆ రోజు నాకు బయలుపరిచారనమాట. అయితే అయ్యగారు నాకు ఫోన్ చేశారు సండే రోజు. అప్పటికే అమ్మగారు, మా అత్తయ్య గారు ప్రేయర్ చేయించారు కదా, అప్పటికే నేను స్వస్థత పొందాను. అయితే అయ్యగారు ఫోన్ చేసినప్పటికీ నేను సాక్ష్యం చెప్పా, అయ్యగారు నాకు ఆల్రెడీ స్వస్థత వచ్చింది అని. సో నేను ఎంతో బలపడ్డాను.
అయ్యగారు ప్రార్థన వల్ల ఇక్కడ నా గురించి ఆ రోజు ప్రార్థన కూడా చేశారు. మీరు అందరూ, మీ అందరిని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాను. ఇక్కడ తీసుకొచ్చిన దేవుడికి, నా కోసం ప్రార్థించిన అయ్యగారి కోసం అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. నేను లాస్ట్ టైం సాక్ష్యం అది చెప్పాను కదా, అది ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నా అని, అది కూడా వచ్చేసింది. నేను మొన్న ఫ్రైడే కూడా ఫస్ట్ డే ఆఫీస్ జాయిన్ అయిపోయాను. నా పాత కంపెనీలో కూడా వెంటనే రిలీవింగ్ వచ్చేసింది. అన్నీ కేవలం దేవుడిని జరిగించారు. ప్రే చేసిన అన్నర్లకు అందరికీ వందనాలు. గట్టిగా చెప్పలు కొడతాం. ఒక నిమిషం మైక్ పట్టుకో. లాస్ట్ జాబ్ ఎంత సిటీసీ? అది 4 దగ్గర 4 సిటీసీ 4 lakhs 4 LPA 3 వెళ్ళిపోయాడా? 4 lakhs ఉన్నాడు ఇక్కడే. 4 LPA. ఈ బిడ్డ గురించి ఎప్పుడు ప్రార్థన చేసినా ఒకటే ప్రార్థన, ప్రభా 10 LPA రావాలి. అంటే ఎంత 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 హైక్ రావాలి? పర్సంటేజ్ అరౌండ్ 100% కంటే ఎక్కువ రావాలి. 120%. ఎంత ఇచ్చారు? అంతే వచ్చింది. 9.4 దగ్గర 9.4. గట్టిగా చప్పలు కూడా. డబల్ ద ప్యాకేజ్ ఇచ్చాడు. ఏమైనా హల్లెలూయా. 4.5 నుంచి 9.4కి వెళ్ళిపోయాడు. ఏమైనా హల్లెలూయా. ఇంకో 2 yearsలో 18 LPA వెళ్తాడు. ఏమైనా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకే వందనాలు నాయన ప్రభా. ఇప్పటి వరకు నాయన చెప్పబడిన సాక్ష్యాలు కేవలం నాయన నీ మహిమార్థమైన నాయన చెప్పబడ్డాయి నాయన. ఆ సాక్ష్యాల ద్వారా నాయన ప్రభా ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన మరి విశ్వాసంలో బలపడాలి నాయన. బలపట్టమే కాదు, నీ వద్ద నుంచి అద్భుత కార్యాలు, ఆశ్చర్యక్రియలు నాయన పొందుకునే కృప నాయన దయచేయమని అడుగుతున్నాం ఆయన. ప్రతి ఒక్క బిడ్డను కూడా దీవించండి నాయన. నూతన సంవత్సరానికి అడుగు పెట్టబోతుండగా నూతన మేలు, నూతన ఆశీర్వాదాలు, నూతన శక్తి, బలం, ఆరోగ్యం, నూతన ఆత్మాభిషేకం బిడ్డలకు నాయన దయచేయండి నాయన. మీరు వాగ్దానం చేశారు నాయన, క్రీస్తు మహదేశంలో మీ ప్రతి అవసరత తీర్చబడును గాక అన్నారు. ఆ వాగ్దానం నాయన బిడ్డల జీవితాల్లో నెరవేర్చమని ప్రతి ఒక్క బిడ్డను కూడా నాయన దీవించి ఆశ్రయించి నాయన వారి జీవితాల్లో మీరు ఇచ్చే సంతోషము, సమాధానము, సర్వసమృద్ధి ఇచ్చేయమని యేసు నామమున పెట్టి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. I once again wish you a Merry Christmas and a Happy New Year. God bless you all. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈ వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలు ఇర్మియా గ్రంథం నుండి. మొదటి ప్రశ్న, మేము యెరూషలేములో బ్లాంక్ చెప్పిరి. ప్రశ్న మరొకసారి, మేము యెరూషలేములో బ్లాంక్ చెప్పిరి. రెండవ ప్రశ్న, నేను పుస్తకములో వాటిని బ్లాంక్ రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. ప్రశ్న మరొకసారి, నేను పుస్తకములో వాటిని బ్లాంక్ రాసితినని వారితో ఉత్తరమిచ్చెను. మూడవ ప్రశ్న, బ్లాంక్ యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడు లేకపోయేను. ప్రశ్న మరొకసారి, బ్లాంక్ యొక్క సింహాసనము మీద ఆసీనుడగుటకు అతనికి ఎవడు లేకపోయేను. ఈ ప్రశ్నకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు ధైర్యము, ఇర్మియా 46:14. రెండో ప్రశ్నకు జవాబు 1000, ఇర్మియా 46:20. మూడో ప్రశ్నకు జవాబు కన్యక, ఇర్మియా 46:11. మరి యొక్క సమాధానం అవమానపరచబడును, ఇర్మియా 46:24. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత కృపారత్నం గారు ఫ్రమ్ సకినేట్పల్లి. మరి ఎవ్రీ మండే మరి ఆశ్చర్యకరుడైన యేసు అనే టీవీ ప్రోగ్రామ్ జరుగుతుంది. మరి ఆరాధన ఛానల్లో ఎవ్రీ మండే ఈవినింగ్ 6 o'clock వస్తుంది. మరి చూడండి, ఇతరులకి పరిచయం చేయవలసిందిగా ప్రభు నామ పేరట మనం చేసుకున్నాను. అదే రీతిగా మరి యూట్యూబ్, ఫేస్బుక్ ఛానల్లో కూడా మరి ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి. మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.